హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. అయితే ఇది ఏ పథకానికి సంబంధించి జమ చేయబోతున్నారు, అలాగే ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఒక్కొక్కరికి ఎంత జమ కాబోతున్నాయో కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతానండి. ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారేంటంటే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ మనకు ఏపీ ప్రభుత్వం రైతులకు సంబంధించి శుభవార్త అయితే చెప్పారు. అయితే రైతుల యొక్క పథకాలకు సంబంధించి ప్రాధాన్యత అయితే ఇస్తుంది. అన్నదాత సుఖీభవ నిధులను ఇప్పటి వరకు 2 విడతలు అయితే ప్రభుత్వం అయితే చెల్లించారు. ఇప్పుడు పీఎం కిసాన్కి సంబంధించి కలిపి ఈ నిధులను విడుదల చేసింది. కాగా ఇప్పుడు రైతులకు సంబంధించి చేస్తున్నటువంటి చెల్లింపు గురించి మంత్రి మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఎవరు ఊహించని విధంగా 24 గంటల్లో ఈ రైతులకు సంబంధించి ఖాతాల్లో డబ్బులు అయితే జమ కాబోతున్నాయని ఇక్కడ చెబుతున్నారు. అలాగే మనకు రబీ ధాన్యం సేకరణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ధాన్యం సేకరణ ప్రారంభిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాందెళ్ల మనోహర్ గారు అయితే తెలిపారు. ఇక్కడ ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ విజయవంతంగా పూర్తయిందని, మనకు కొన్ని చోట్ల సాగు ఆలస్యమైన రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ పూర్తయిందని చెప్పారు. అదేవిధంగా రబీ సీజన్లో ధాన్యం సేకరణ చేపడుతున్నామని, ఇప్పటి వరకు సేకరించే ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. ఎలాంటి అక్రమాలు పొరపాట్లు తావు లేకుండా రైతుల నుండి ధాన్యాన్ని తీసుకుంటున్నామని చెప్పి స్పష్టం చేశారు. ఇప్పటికే దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా నాందెళ్ల మనోహర్ గారు అయితే పేర్కొన్నారు. ఇక ధాన్యం కొనుగోలు 24 గంటల్లోనే నిధులు రైతుల బ్యాంకు అకౌంట్లో జమ చేసేలా చర్యలైతే చేపడుతున్నట్లు మనోహర్ గారు అయితే స్పష్టం చేశారు. రబీ ధాన్యం సేకరణ 24 గంటల్లో మనకు ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో 7,300 కోట్ల రూపాయలు 8 గంటల్లో జమ చేశామని చెప్పారు. అలాగే రబీకి సంబంధించి 19.84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అయితే సేకరించామని, 2 లక్షల మంది రైతుల ఖాతాల్లో 4,575 కోట్ల రూపాయలు 48 గంటల్లో వేశామని చెప్పేసి మంత్రి గారు అయితే తెలపడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు 2022-23లో 35.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరగగా రైతులకు 7,222 కోట్లు అందించారు. ఇక 2023-24లో 29.97 లక్షల మెట్రిక్ టన్నులు, 24-25లో 35 లక్షల మెట్రిక్ టన్నులు, 25-26లో 48 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యానికి సంబంధించినటువంటి డబ్బులు అనేది విడుదల చేసినట్టు ఇక్కడైతే చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు మనకు రబీ రైతులు ఎవరైతే ఉన్నారో వీటికి సంబంధించి ఏదైతే ధాన్యం సేకరించారో వారికి సంబంధించి 24 గంటల్లోనే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. అయితే మీరు ఒక్కొక్క ఎకరాకు ఎన్ని బస్తాలు పండించి మీరు ఇవ్వడం అయితే జరిగిందో, సో ఆ బస్తాలకు సంబంధించి మీకు డబ్బులు అనేది 11,300 కోట్లను 24 గంటలు విడుదల చేయబోతున్నారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.